బిడ్డలకు ఉద్యోగాలు ఎక్కడి నుంచి వస్తాయి? ఉద్యోగాలు ఎక్కడ చేసుకోవాలి? ఆఖరికి చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటున్నారు. ఈరోజు 8,000కు 10,000కు చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటున్నారు. ఆఖరికి ఎలా తయారవుతుందంటే మన రాష్ట్రంలో అసలు ఉద్యోగాలే దొరకక మన బిడ్డలంతా వలసపోతే మన రాష్ట్రంలో అసలు యువతే లేని రాష్ట్రంగా తయారవుతుంది. ఇదేనా కావాల్సింది మనకు? అందుకే ఓటేసేటప్పుడు ఒక్కసారి ఆలోచన చేయండి. రాజశేఖర రెడ్డి గారి కొడుకు జగన్మోహన్ రెడ్డి గారు రైతులు ఎంత బ్రహ్మాండంగా చూసుకున్నాడు రాజశేఖర రెడ్డి గారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు? కనీసం డ్రిప్ మీద సబ్సిడీ ఉందా? పంట నష్టపోతే పంట నష్టపరిహారం ఉందా? రాజశేఖర రెడ్డి గారు రుణమాఫీ చేశాడు. రాజశేఖర రెడ్డి గారు ఇన్పుట్ సబ్సిడీ, ఎరువుల మీద సబ్సిడీ, విత్తనాల మీద సబ్సిడీ, యంత్రాల మీద సబ్సిడీ ఎన్ని చేశాడు రాజశేఖర రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇలాగే మైకు పట్టుకొని 5 సంవత్సరాల క్రితం ప్రతి సంవత్సరము 3,000 కోట్ల రూపాయలు రైతుల కోసం పక్కన పెడతాను ధర స్థిరీకరణ నిధి కోసము అని చెప్పాడు. ఒక్క సంవత్సరమైనా 3,000 కోట్లు పక్కన పెట్టాడా మద్దతు ధర కోసం జగన్మోహన్ రెడ్డి గారు? 4,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరము పంట నష్టపోతే రైతుల కోసం పక్కన పెడతానన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఒక్క సంవత్సరమైనా పంట నష్టపోతే అన్నా ఇదిగో తీసుకో అని ఇచ్చాడా జగన్మోహన్ రెడ్డి గారు? పక్కన రాజోలి ప్రాజెక్ట్ ఉంది, ఏమైందన్నా? రాజశేఖర రెడ్డి గారి శంకుస్థాపన చేసిన ప్రాజెక్ట్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి శంకుస్థాపన చేసి నేను పూర్తి చేస్తాను నాన్న తలపెట్టిన ప్రాజెక్ట్ అని చెప్పిన వాడు 5 సంవత్సరాలైంది. కనీసం తట్టడు మట్టి తీసి అవతల పోసిన పాపాన పోలేదు. మరి వీళ్ళ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టలేదు. ఆలోచన చేయండి. బిడ్డల ఉద్యోగాలు ఏం చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు? సంక్రాంతి వచ్చినప్పుడల్లా జాబ్ క్యాలెండర్ వస్తుందన్నాడు. ఎన్ని సంక్రాంతులు వచ్చాయి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక? 5 సంక్రాంతులు వచ్చాయి, 5 సంక్రాంతులు పోయాయి. ఎన్ని జాబ్ క్యాలెండర్లు వచ్చాయి? ఒక్కటి కూడా రాలేదు. మరి బిడ్డలకు ప్రైవేట్ పరంగా ఉద్యోగాలు లేవు, ప్రభుత్వ పరంగా ఉద్యోగాలు లేవు. మరి బిడ్డలంతా ఏం కావాలి? బిడ్డలంతా ఏం చేసుకోవాలి? ఈరోజు మద్యానికి బానిస అవుతున్నారు, డ్రగ్స్కు బానిసలు అవుతున్నారు. బిడ్డల భవిష్యత్తు ఏం కాను? ఆలోచన చేయండి. జగన్మోహన్ రెడ్డి గారు మద్యం అంటే గుర్తొచ్చింది. ఇలాగే మైకు పట్టుకొని 5 సంవత్సరాల క్రితం పూర్తి మద్యపాన నిషేధం చేస్తానన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. అయిందమ్మా? అయిందన్నా? పూర్తి మద్యపాన నిషేధం కాలేదు కదా. ఈరోజు సర్కారే, జగన్మోహన్ రెడ్డి గారి సర్కారే మద్యం అమ్ముతుంది. ఇక్కడ అమ్ముతున్న మద్యం ఎక్కడా అమ్మటం లేదన్నా, మనకే స్పెషల్. భూమట 3 క్యాపిటల్ అట, డిఎస్సి అట, స్పెషల్ స్టేటస్ అట. ఎక్కడా లేవు ఈ ప్రపంచంలో, మన దగ్గరే ఉన్నాయి. మన దగ్గర మాత్రమే ఉన్నాయి. ఈ నాసి రకం మందు తాగి మన రాష్ట్రంలో పక్క రాష్ట్రాల కంటే 25% మంది ఎక్కువ చచ్చిపోతున్నారు. లివరు కిడ్నీలు చెడిపోయి ఎవరు పట్టించుకుంటున్నారన్నా? ఎక్కడ చూసినా ల్యాండ్ మాఫియాలు, శాండ్ మాఫియాలు. ఏది సరిపోకపోతే ఇక లిక్కర్ మాఫియా, కంటైనర్లలో డ్రగ్స్ వస్తున్నాయి. ఏం చెప్పుకోవాలి మరి? ఎవరికి చెప్పుకోవాలి? ఇవన్నీ సరిపోలేదని ఇప్పుడు కొత్తగా హత్య రాజకీయాలు కూడా తెరలేపారు జగన్మోహన్ రెడ్డి గారు. చచ్చిపోయింది సొంత చిన్నాన గొడ్డలి వేట్లకు 7 సార్లు నరికి ఘోరంగా క్రూరంగా వివేకానంద రెడ్డి గారిని చంపేసిన వాళ్ళు ఆ రోజు ఎవరో మాకు తెలియదు. కానీ ఈరోజు సిబిఐ కనుక్కొని సాక్ష్యాలు ఆధారాలు అన్నీ చూపుతూ చంపేసింది అవినాష్ రెడ్డి గారే అని, చంపించింది అవినాష్ రెడ్డి గారని అక్యూజ్డ్గా చేర్చిన మనిషివి అవినాష్ రెడ్డి గారిని. కానీ 5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారు అదే అవినాష్ రెడ్డి గారిని కాపాడుకుంటూ వచ్చారు. ఎందుకు భయపడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు? 5 సంవత్సరాలుగా ఒక పెద్ద మనిషికి న్యాయమే జరగలేదు. అది కూడా ఎవరన్నా? రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు, 2 సార్లు ముఖ్యమంత్రిగా గెలిచిన రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు అంత ఘోరంగా చంపేస్తే కనీసం ఆయన విషయంలో అయినా న్యాయం చేయాలని తట్టలేదు జగన్మోహన్ రెడ్డి గారికి. ఇది ఘోరము, ఇది క్రూరము కాకపోతే మరి ఏమిటి అని అడుగుతున్నాం. ఈ రోజు వరకు కూడా వివేకానంద రెడ్డి బిడ్డ న్యాయం కోసం తట్టని తలుపు లేదు, ఎక్కని కోర్టు మెట్టు లేదు. ఈ రోజు వరకు 5 సంవత్సరాలైంది వివేకానంద రెడ్డి గారి రక్తము ఈ నేల మీద న్యాయం కోసం ఘోషిస్తూనే ఉంది. ఎవరు చేశారు ఆయనకు న్యాయం? సాక్షాత్తు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారే అధికారాన్ని అడ్డేసి సిబిఐ అరెస్ట్ చేయడానికి వస్తే అవినాష్ రెడ్డిని కర్నూలులో 3 రోజుల పాటు సతాయించారు. పోలీసులను పెట్టారు, గుండాలను పెట్టారు, మూకలను పెట్టారు. అరెస్ట్ చేయడానికి వీల్లేదని లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం సృష్టించి సిబిఐని వెనక్కి పంపించారు. అంత అధికారాన్ని వాడి దుర్వినియోగం చేసి అవినాష్ రెడ్డిని కాపాడాల్సిన అవసరం జగన్మోహన్ రెడ్డి గారికి ఏముంది? ఈ రోజు వరకు ప్రజలకు సమాధానం చెప్పలేదు. అంత క్రూరంగా ఘోరంగా గొడ్డలి వేట్లకు నరుకుతే వివేకానంద రెడ్డి గారి ఎంకలు కనిపిస్తున్నాయంట. ఆయన మెదడు బయటకు వచ్చిందట, ఇల్లంతా రక్తమే ఉందట.
అలాంటిది సాక్షి ఛానల్లో మాత్రం హార్ట్ అటాక్ అని ఎందుకు చెప్పారు అని జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు